న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న చిన్నారి బాలుడు 12 బిడ్డకు వైద్యం అందించలేని దీనస్థితిలో తల్లి వెన్నుదన్నుగా నిలవాల్సిన సమయంలో వదిలేసిన భర్త, పక్షవాతంతో మంచాన పడిన తల్లి, కుటుంబ భారాన్ని ఈడుస్తున్న కవుల గౌరి దాతల సహాయం కోసం ఎదురు చూస్తుంది. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా గుజ్జింగివలస గ్రామానికి చెందిన కవుల గౌరికి మొరకెమూడిద మండలం చిన్నంబంటుపల్లికి చెందిన కవుల గొల్ల అనే యువకుడితో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. 3 ఏళ్ల దాంపత్యంలో కవుల యశ్వంత్ అనే 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. 6 మాసాల పాటు ఆరోగ్యంగా ఉన్న ఆ బిడ్డకు ఒక్కసారిగా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అందరి పిల్లలకు వచ్చే సాధారణ వ్యాధుల వలె తమ బిడ్డను కూడా ఆసుపత్రులకు తీసుకువెళ్లి మందులిప్పిస్తే నయమైపోతుందని ఆ దంపతులు భావించారు. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ బాలుడు ఆరోగ్య పరిస్థితి ఇసమంతైన మార్పు కనిపించలేదు. దీనితో తమ ఆర్థిక స్తోమత మేరకు ప్రభుత్వ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు సైతం తీసుకువెళ్లి వైద్యం అందించారు. అయితే ఆ బిడ్డకు అంతుచిక్కని వ్యాధి సోకిందని, దానివల్ల క్రమంగా శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని తినేస్తుందని డాక్టర్లు చెప్పారంట. దీంతో ఆమె పుట్టెడు దుఃఖంతో విలపిస్తూ మరోపక్క తన కుమారుడిని బ్రతికించుకోవాలన్న తాపత్రయంతో దాతల సాయం కోసం శరణ కోరింది. ఇలాంటి సమయంలో వెనుదనగా నిలవాల్సిన భర్తే వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెను తన బిడ్డని విడిచి వెళ్లిపోయాడు. చిన్నప్పుడే తండ్రి పొట్నూరు అప్పులరామని పోగొట్టుకున్న గౌరికి పెళ్లి తర్వాత భర్త విడిచిపెట్టి వెళ్లిపోవడం, పుట్టిన బిడ్డకి అంతుచిక్కని వ్యాధితో బాధపడడం, అదే సమయంలో తన తల్లి పొట్నూరు లక్ష్మికి పక్షవాతం రావడం, ఇవన్నీ ఆ 25 ఏళ్ల యువతికి సవాలుగా మారాయి. ఆర్థిక స్తోమత లేక, బిడ్డ ప్రాణాన్ని కాపాడుకోలేక, ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఆమె ఉంది. పూటగడవని కుటుంబానికి పట్టెడు కష్టాలు వచ్చేయడంతో మరణమే శరణమంటూ ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేమున్నామంటూ భరోసానిచ్చారు. బుధవారం చీపురుపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసినగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన జన సైనికులంతా కలిసి గ్రామంలోని గౌరీ ఇంటికి చేరుకున్నారు. ముందుగా బాలుడి పరిస్థితిని, గౌరీ వాస్తవ జీవితాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె కుటుంబానికి కావలసిన అవసరాలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గుజ్జింగివలస సైనికులు 10,116 ఆమెకి ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. అలాగే కలవచెర్ల గ్రామానికి చెందిన జన సైనికుడు బెరవ కూర్మారావు తక్షణ సాయంగా బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. దాన్ని కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. అలాగే బాబుకి 30 లక్షలు 10 లక్షలు అవుతుందని, వ్యాధి ఏదో ఎవరికి తెలియదనేసి చెప్పడం జరుగుతుంది. ఆ స్టేట్మెంట్లో అవన్నీ చూసాం. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇంత పేదరికానికి ఇలాంటి జబ్బులు రాకూడదు. కానీ మన అందరం కూడా జన సైనికులు, ఇప్పుడు మన గుజ్జింగోళ జన సైనికులు అందరూ కూడా ఒక ఇండియన్గా అవేర్నెస్ రావాలి ప్రతి ఒక్కరిలో. అంటే సాయం చేద్దాం ఉద్దేశంతో వీరందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇలాంటివి ఏమున్నా మనం బయటకు వచ్చి తీసుకెళ్తే కానీ బయటికి తీసుకెళ్ళాం. ఎందుకంటే పేదరికం వల్ల ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎవరో చెప్పాలో తెలియక ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళకి అనడం చాలా బాధాకరం. పోలీసులు కూడా మేము ఎందుకంటే చెప్తాం, ఏ విధంగా చెప్పలే కాదు, ఎస్పీ గారికి చెప్తాం. ఎందుకంటే ఇలాంటివి ఏవో ఉండేటప్పుడు వాళ్ళు తీసుకొచ్చి కాకపోతే ఎంక్వైరీ చేస్తామని చెప్పాలి తప్ప వాళ్ళ మీద దురుసుగా మాట్లాడడం చాలా బాధాకరం. ఆవిడకి కూడా మేము హామీ ఇస్తాం జనసేన పార్టీ తరఫున. ఇలాంటివి ఏమున్నా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏవి ఒప్పుకోరు. ఎందుకంటే ప్రజల కోసం మంచి చేయాలనే పేదవారి కోసమే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరిగితే అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అదైతే ఎవరు కూడా చేయలేకపోతే మేము కూడా దాన్ని ఎంతవరకు పోరాటం చేసి ఆ పిల్లలకి న్యాయం జరిగే వరకు, వైద్యం చేసే వరకు కూడా మేము కూడా జనసేన పార్టీ ఉంటుందని, అలాగే మా కూటమి ప్రభుత్వం పెద్దలు కళా వెంకటరావు దృష్టి కూడా తీసుకెళ్తామని, అలాగే తీసుకెళ్లి దాన్ని న్యాయం చేసే విధంగా ఈరోజు మన చీపురుపల్లి నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మీరు బయటకు వచ్చి చెప్పండి, దాన్ని పరిష్కరించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఎంత జన సైనికులందరూ కూడా గుజ్జింగివలస అందరూ కూడా ఇంతగా యూనిట్గా ఉండి వీళ్ళ మీద ఇంత దృష్టి పెట్టి ఇలా చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన అందరిలోనూ కూడా మానవత్వం ఉండాలి. ఎందుకంటే అంత చిన్న పిల్లలకి ఇలాంటి జబ్బులు రావడం చాలా సహజంగా, చాలా చిన్న వాళ్ళకి కూడా వస్తున్నాయి. అవి కూడా భగవంతుడు మనకి ఇలాంటి పరీక్షలు పెడతారు. కానీ అలా పాపం తినడానికి కూడా లేని వాళ్ళకి కూడా ఇలాంటి ఇబ్బందులు రావడం చాలా బాధాకరం. దీని ఎంతవరకు సాయం చేసి మా కూటమి ప్రభుత్వం తీసుకెళ్ళి వాళ్ళ సాయి శక్తుల అబ్బాయికి వైద్యం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం.
డాక్టర్ గారు ఏమని చెప్పారు? మా బాబుకి చాలా హాస్పిటల్కి తిప్పినా కూడా ప్రాబ్లం అనేది పెద్ద పెద్ద టెస్టులు చేయాలమ్మా. ఈ జబ్బుకి అనేది 1000 మందిలో ఒకరికి వస్తుంది జబ్బు అనేది. చెయ్యాలి టెస్టులు అనేది చెయ్యాలి. కళ్ళు కూడా కనిపించవు బాబుకి అనేవి. చాలా చాలా దారుణాలు మీకు కనిపిస్తాయి. మీరు టెస్టులు చేసుకోండి, బేగం మేలుకోండి అమ్మా. చాలా డబ్బు అవుతుంది అంటే మేము ఇంకా అక్కడ ఛార్జీకి కూడా డబ్బులు లేక వాళ్ళ ద్వారా కొంతమంది మాకు సాయం చేశారండి. ఎంఆర్ స్కాన్ అనేది తీశారు. ఆ స్కాన్ ద్వారా అక్కడ కమిటీ కుర్రాలు కొంతమంది డబ్బులు ఎత్తుకొని బాబుకి అనేది స్కాన్ చేయించడం జరిగింది. ఆ స్కాన్లో కొంచెం ఛాన్స్ ఉందమ్మా, టెస్టులు చేస్తే ఇంకా బాబు రికవరీ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత కొంచెం డబ్బు అనేది మీరు పెట్టుకోండి అమ్మ అంటే ఆ స్వామత మాకు లేదనుకొని కొన్ని టానికలు రాసుకొని ఇస్తే ఆ టానికలు కొనుక్కొని వచ్చేసామండి. మేము జెనెటిక్ టెస్ట్ అనేది చెయ్యాలి, అది ఒక 15,000 అవుతుందమ్మా అనుకుని అన్నారు. 15,000కి మేము ఒక 10,000 పెడతాము, మీరు ఒక 4,000 పెట్టుకోండి అంటే ఆ స్వామత కూడా మేము లేక జెనెటిక్ టెస్ట్ అనేది కూడా వదిలేసామండి. మేము ఈ పరిస్థితి అయితే బాగోలేదండి. పొజిషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నానండి.